బ్రేకింగ్ న్యూస్ కడప జిల్లా పులివెందులలో పొలిటికల్ హీట్ నెలకొంది. జెడ్పీటీసీ మరణంతో పులివెందులలో ఉప ఎన్నిక వచ్చింది. దీంతో పులివెందుల రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఈ ఉప ఎన్నిక స్థానానికి ఇప్పటికే వైసీపీ, టీడీపీ నుంచి అభ్యర్థులు నామినేషన్లు కూడా దాఖలు చేశారు. అయితే వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు టీడీపీ పోటీ చేయడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జెడ్పీటీసీ బైపోల్ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారు. గత రాత్రి పట్టణంలోని ఒక ఫంక్షన్ హాల్లో పెళ్లికి హాజరైన వైసీపీ నేతలు సురేష్ రెడ్డి, అమరేశ్వర్ రెడ్డి, శ్రీకాంత్, నాగేష్, సన్మోహన్ రెడ్డి, తొండూరు మండలానికి చెందిన వైసీపీ నాయకుడు అమర్నాథ్ రెడ్డి, సైదాపురం చంటిలపై టీడీపీకి చెందిన 30 మంది కార్యకర్తలు విచక్షణ రహితంగా దాడులు చేశారు. అప్రమత్తమైన వైసీపీ శ్రేణులు బాధితులను ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ నేపథ్యంలో వైసీపీ నేతలపై దాడి ఘటనలో 16 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు టీడీపీ నేత విజయ్ కుమార్తో పాటు మరికొందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అలాగే పులివెందులకు చెందిన కొందరు వైసీపీ నేతలపై కూడా కేసు నమోదైంది. డీఎస్పీ మురళీ నాయక్ ఆసుపత్రికి వెళ్లి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. మనతో ఇప్పుడు లైన్లో మన ప్రతినిధి శర్మ గారు లైన్లో ఉన్నారు, అతనితో మాట్లాడతాం. శర్మ గారు, అసలు ఎందుకు పులివెందుల్లో ఇలా ఇరు పార్టీలు ఇలా ఎప్పుడూ కూడా వివాదాలు నిలుస్తూ ఉన్నాయి? ఇప్పుడు ఎందుకు జెడ్పీటీసీ ఉప ఎన్నికలని ఇలా ఇరు పార్టీలు ఎందుకు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి? ఎందుకు ఈ వివాదాలన్నీ కూడా? కౌశల్య, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది. మీరు అన్నట్టు ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రధానంగా వైఎస్ జగన్ అంటే వైఎస్ కుటుంబానికి కంచుకొట్టినటువంటి పులివెందుల ఎవరైతే మాజీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్నారో పులివెందుల నియోజకవర్గంలోని ప్రధానమైన పులివెందుల మండలంలో ఈ ఎన్నిక జరుగుతోంది. ఈ ఎన్నికలో గతంలో జెడ్పీటీసీగా గెలిచినటువంటి మహేశ్వర్ రెడ్డి, ఎవరైతే వైసీపీకి చెందినటువంటి మహేశ్వర్ రెడ్డి ఒక ప్రమాదంలో చనిపోవడంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. దాదాపు 7.5 కాలంగా ఇక్కడ జెడ్పీటీసీ లేదు. తర్వాత ఈ ప్రకటించినటువంటి జిల్లాలో, ఉమ్మడి కడప జిల్లాలో అసలు ఒంటిమిట్ట, తర్వాత పులివెందుల 2 స్థానాలకు జరుగుతున్నాయి. ఒకసారి పులివెందుల మొత్తం ఎన్నికల పరిశీలిస్తే 2-3 రోజులుగా ఎన్నికల ప్రచారం బాగా చురుగ్గా వేగంగా ముందుకు సాగుతోంది. ఒక పక్క టీడీపీ, మరో పక్క వైసీపీ హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు ఏదైతే ఉందో పులివెందుల మండలం సంబంధించి 10,601 ఓట్లను చేయించే క్రమంలో టీడీపీ తన వైసీపీ కావాలని ఒక పక్క టీడీపీ తన పట్టు చేజారిపోకుండా ఉండడం కోసం వైసీపీ ఎత్తులు పై ఎత్తులు వేస్తుంది. నిన్న నల్లపరేటపల్లిలో మొత్తానికి దాదాపు ప్రొద్దుటూరు, కమలాపురం, కడప, తర్వాత వచ్చేసి స్థానిక సంబంధించిన నాయకులు మధ్య పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీడీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నుంచి ఎక్కువగా టీడీపీలో చేర్చుకో జరుగుతుంది. ప్రధానంగా ఈ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటికీ కూడా 3 ప్రధానమైన ఘట్టాలు జరిగాయి. ఒకటి ఏంటంటే వైసీపీ చెందినటువంటి పుష్పనాథ్ రెడ్డి, తర్వాత విశ్వనాథ్ రెడ్డి వైస్ ఎన్టీపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పార్టీలో చేర్చుకోవడం జరిగింది. అట్లాగే అంకాల్ గంగమ్మ దేవాలయం సంబంధించినటువంటి ఆ ఊర్లో కూడా ఆ ఊరు సర్పంచ్, తర్వాత మరికొందరు చేర్చుకోవడం జరిగింది. నిన్న నల్లపరేటపల్లిలో కూడా వైసీపీ చెందినటువంటి చాలా మంది కార్యకర్తలను పెద్ద ఎత్తున టీడీపీలో చేర్చుకుంది. ఈ పరిణామం అటు వైసీపీలో కొంచెం కలవర పెడుతుంది. అలాగే ఈ నష్ట నివారణ చర్యలు చేపట్టిన భాగంగా వైసీపీ చాలా కట్టుదిట్టమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్తుంది. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇదే శ్రీకర్ కళ్యాణం దగ్గర వేసి ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వారి మీద జరిగినటువంటి దాడి కొంత కలకలం రేపింది. ఎవరైతే ఈ అంకిరెడ్డి సురేష్ రెడ్డి అనే వ్యక్తి ఉన్న అరియా సైదాపురం చంటి నిన్న శ్రీకర్ హాస్పిటల్ తర్వాత కొంత అంచులతో వేస్తుండగా దాని మీద దాడి చేయడం, గాయపరచడం, తర్వాత ఆ సంఘటన పులివెందుల్లో కలకలం రేపింది. తర్వాత పోలీసు వర్గాలు వెంటనే అప్రమత్తమై అక్కడ ఉన్న తర్వాత ఎవరైతే వైసీపీ ఇచ్చినట్టు ఫిర్యాదు మేరకు దాదాపు 16 మంది మీద ఫిర్యాదు చేశారు. 12 మంది మీద కేసులు నమోదు చేసినట్లు మనకు తెలుస్తుంది కైతుంది. అయితే పోలీసు యంత్రాంగం కూడా ఈ దాడులు ఈ నేపథ్యంలో ఏవైతే ఉన్నాయో ఎన్నికల సందర్భంగా వైసీపీ, టీడీపీ మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది కాబట్టి నిర్వహించేందుకు పెద్ద ఎత్తున కడప హెడ్ క్వార్టర్ నుంచి తర్వాత ఇతర ప్రాంతాలకి పెద్ద ఎత్తున పోలీసు బలగాలను ఇక్కడ తీసుకురావడం జరిగింది. యథావిధిగా ఇరు పార్టీలు పక్కనే ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు కొద్దిగా. అయితే జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలిచినా ఓడినా ఇరు పార్టీలకి ఒరిగేదేమీ లేదు. అయినా కూడా ఎందుకు ఇంత వివాదంగా మారింది ఈ పర్టికులర్ అంశం ఏదైతే ఉందో అది? అంటే మొదటి నుంచి కూడా ఇది వైసీపీ అడ్డా, తర్వాత వైఎస్ ఫ్యామిలీ అడ్డా అనేటువంటి ఒక మాట ఉంది. తర్వాత 1978 నుంచి ఈ ప్రాంతంలో వైసీపీ అప్రతిహతంగా తమ విజయకథను ఎగురవేస్తా ఉంది. 1-2 సందర్భాలు మాత్రమే ఓడిపోవడం జరిగిందని వైసీపీ నేతలు ప్రస్తుతం చెప్పారు. అయితే ఈ పులివెందులలో టీడీపీకి స్థానం లేదు, మా అడ్డా కాబట్టి మేము గెలిపించుకుంటామనేటువంటి ధీమా ఒక పక్క వైసీపీ వ్యక్తం చేస్తుంది.
టీడీపీ ఎలాగైనా పాగా వేయాలి. మొన్నటి ఎన్నికల్లో 25% ఓట్లు మేము సాధించాము, ఈసారి మా ఓట్ల శాతాన్ని 50% తెచ్చుకునే క్రమంలో ఈ ఎన్నికను ఉపయోగించుకుంటామన్నటువంటి ఆలోచనతో ముందుకెళ్తుంది. ప్రధానంగా అయితే రాజకీయ పార్టీలకు ఉన్న సాంప్రదాయం ప్రకారం ఎవరైతే అక్కడ అభ్యర్థి చనిపోతారో ప్రమాదంలో అక్కడ పోటీ లేకుండా ఉండేటువంటి సాంప్రదాయం సృష్టిస్తుంది. కానీ పులివెందుల్లో ముఖ్యంగా ఏంటంటే ప్రతిష్టాత్మక వైసీపీ టీడీపీ మధ్య ప్రతిష్టాత్మకమైంది కాబట్టి ఇక్కడ ఎలక్షన్ జరుపుతున్నారు, ఎలక్షన్ లో పోటీ చేస్తున్నారు. వీటితో పాటు కాంగ్రెస్ కూడా పోటీలో ఉంది. అంటే ఇక్కడ త్రిముఖ పోటీ ఉంది. తర్వాత ఎవరైతే వివేకానంద హత్య కేసులో నిందితుడుగా ఉన్నాడో సునీల్ కుమార్ యాదవ్ కూడా ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మొత్తం 12 మంది అభ్యర్థులు ఈ బరిలో ఉన్నారు. మొత్తం పులివెందుల ఎన్నిక గతంలో జనరల్ ఎలక్షన్స్ ఏ విధంగా జరిగిందో అదే తరహాలో ఈ చిన్న ఎన్నిక కూడా నిర్వహించేలా కనిపిస్తుంది. ఎందుకంటే అటువైపు వైసీపీ వర్గాలు కానీ ఇటు టీడీపీ వర్గాలు పెద్ద ఎత్తున మోహరించిన పరిస్థితి మన పులివెందులో కనిపిస్తుంది కౌసల్య. అయితే మొత్తానికి జగన్ కంచుకోటలో పులివెందులో ఇప్పుడు ఎలాగైనా సరే టీడీపీ గెలవాలని ఈ దాడులను చేస్తుందని చెప్పి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అది నిజమే అంటారా? ఈ మాటలు వింటుంటే అదే అనిపిస్తుంది. అంటే మనం స్పష్టంగా దాన్ని మనం బలపరచలేం కానీ ఆ రకమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మాది పై చేయి కావాలి, మాది పై చేయి కావాలనేటువంటి ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరైతే కొనసాగుతుంది. ఇక్కడ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఉన్నారు, ఆమె సతీబన్నే ఇక్కడ రంగంలో దింపడంతో ఈ పరిస్థితి నెలకొంది. తర్వాత టీడీపీ వాళ్ళు కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా సీరియస్ గా తీసుకొని అధికార పార్టీ ఉన్నారు కాబట్టి ప్రతి విషయాన్ని కూడా వారు పోలీసుల ద్వారా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, పోలీసుల మీద మా మీద ఒత్తిడి ప్రయోగిస్తున్నారు. ఇంకోటి ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే ఈ ఉప ఎన్నిక సందర్భంగా దాదాపు 300 మంది వైసీపీ కార్యకర్తల మీద ఇతర పార్టీస్ చెందిన వాళ్ళు ఇంకా బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారు. ఇప్పుడు దాదాపు 100 మందికి పైగా పీసీ వాళ్ళు బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసే కార్యక్రమం కొనసాగుతారు. ఇది కూడా ఒక రకంగా ఇది రాజకీయ పార్టీల్లో కొంచెం ఆందోళన కలిగించే అంశం. ముఖ్యంగా వైసీపీని ఇరకాటంలో పెట్టేందుకు ఎక్కువ మంది వైసీపీ చెందినటువంటి వివిధ కేసులు ఉంటే నాయకులు తీసి బైండ్ ఓవర్ చేస్తున్నటువంటి ఆరోపణలు నాయకులు చేస్తున్నారు. ఎంపీ మాట్లాడారు, తర్వాత మాజీ ఎమ్మెల్సీ మాట్లాడారు, తర్వాత మాజీ నాయకులు ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతున్నారు కౌశల్య. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి గొడవలు, ఇలాంటి వివాదాలు ఎక్కువైపోయాయనే ప్రచారం అయితే జరుగుతుంది. అయితే టీడీపీ దాడులు చేస్తుంటే వైసీపీ కూడా ప్రతి దాడులు చేస్తుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత వాస్తవం ఉంది? టీడీపీ వైసీపీ మధ్య దాడులు ప్రతిపాదనలు జరుగుతాయన్నటువంటి అనుమానాలు అయితే లేకపోలేదు, ఉన్నాయి. ఎందుకంటే ఇద్దరికి ప్రత్యక్ష ఎన్నిక ఎక్కడ కూడా తమ ప్రభావం ఆధిపత్యం తగ్గకూడదనేటువంటి పట్టు మీద ఉన్నారు కాబట్టి ఆ నేపథ్యంలో కొంత గొడవలు జరిగే అవకాశం ఉందనేటువంటి అంచనా అయితే ఉంది. ఆ నేపథ్యంలోని పోలీసులు కూడా ఎక్కువ సిబ్బందిని మోహరించారు. తర్వాత చిన్న సంఘటనలు జరగకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ నిన్న జరిగిన సంఘటన ఎన్నికలకు ఇంకా 5 రోజులు ఉన్నాయి. ఖచ్చితంగా 5 రోజులు ప్రచారం ముగిసింది. 10వ తారీఖు ప్రచారం ముగిసింది, 12వ తారీఖు ఎన్నికలకు వెళ్తారు కాబట్టి ఈ లోపల ఇది కొంత కలకలం రేపు ఈ సంఘటన ఆధారంగా మరికొన్ని సంఘటన జరగకుండా ముందు చర్యలు తీసుకుంటారా, ఏ విధంగా పోలీసులు వ్యవహరిస్తారు, అధికార పార్టీకి అనుకూలంగా ఉంటారా లేక ఇద్దరికి సమానంగా చూస్తారు వేసి కూడా అవుతుంది. రైట్ శర్మ, థ్యాంక్ యూ. సో ఈ ప్రస్తుతానికి ఇదే దాడిపై అధికార అలాగే ప్రతిపక్ష పార్టీల నేతలు పరస్పర విమర్శలు కూడా గుప్పించుకున్నారు. అయితే టీడీపీకి చెందిన వారు దాడి చేసి గాయపరిచారని, దాడులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. ఎన్ని దాడులు చేసినా తాము భయపడేది లేదని, ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కొంటామని అన్నారు. అబ్బాయికి తల మీద దాదాపు ఇంత లోతు గాయమైంది, సిటీ స్కాన్కి తీసుకెళ్లారు. బలమైన రాడ్లతో తల బాధినారు. ఈ మాదిరి ఇంత లోతు గాయమైంది. వీళ్ళు అంటే దాదాపు ఈ అక్కెళ్ళ గారి విజయ్ కుమార్ రెడ్డి అనే అతను, కిరికిరి భాష అనే అతను, వాళ్ళతో దాదాపు ఇంకొక 30 మంది దాకా వచ్చి ఈ దాడి చేసినారు. మళ్ళా వాళ్ళల్లో ఒక వెహికల్ సైరన్ మోగించుకుంటూ పోయిందంట. అంటే ఏ మాదిరి పరిస్థితి ఉందో ఒకసారి అర్థం చేసుకోమని మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. నిజంగా మీడియా వాళ్ళు, ద ఫోర్త్ పిల్లర్, మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంత ఘోరమైన ఈ మాదిరి బైండ్ ఓవర్ కేసులను, ఈ మాదిరి జరుగుతూ ఉన్న దాడులను రాష్ట్రం అంతా తెలియజేయండి. గట్టిగా న్యాయస్థానాల వరకు కూడా వెళ్ళేలా చేయండి. ఇక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగేదానికి మీడియా కూడా ఖచ్చితంగా చొరవ తీసుకోమని చెప్పి ప్రతి మీడియా వాళ్ళను కూడా, ప్రతి మీడియా హౌస్ను కూడా నేను మనవి చేసుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అమరేష్ మరియు ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసిన సురేష్ గారు, వీళ్ళిద్దరిని ఒక పెళ్లిలో ఉండగా ఒక పెళ్లి కార్యక్రమానికి హాజరైతే స్పీకర్ ఫంక్షన్ హాల్లో అనూహ్యంగా అక్కడికి దాదాపు ఒక 30 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి, దాదాపు 5 వాహనాల్లో 30 మంది కార్యకర్తలు వచ్చి అత్యంత తీవ్రంగా
కర్రలతో రాడ్లతో వాళ్ళను చితకబాటడం జరిగింది. విపరీతంగా కొట్టడం జరిగింది. ఒళ్ళంతా దెబ్బలే. అమరేష్ అనే వైసీపీ కార్యకర్తకి అయితే తల మీద దాదాపు ఇంత లోతు దెబ్బ. నథింగ్ బట్ భయభ్రాంతులకు గురి చేయడానికి, భయభ్రాంతులకు గురి చేయడానికి మనుషులను చంపేదానికి కూడా వెనకాటంలో వెళ్ళి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కేవలం ఈ ఎలక్షన్లలో భయభ్రాంతులకు గురి చేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద అందరి మీద దాడి చేయాలా, దాడి చేసి ఈ ఎలక్షన్ను తమరి కంట్రోల్లోకి తీసుకోవాలా అని చెప్పి ఒక కుట్రలో పన్నాగం ఇది. వాళ్ళు గడిచిన కొన్ని రోజులుగా తిరుగుతున్నారు. ఎక్కడే కానీ ఆశ కనిపించడం లేదు. వాళ్ళకు ఆశ కనిపించలేదు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలకు వాళ్ళు మొదలుపెట్టారు. ఒకసారి వెళ్ళి చూడండి. అమరేష్ అనే స్వాతంత్ర అభ్యర్థిగా జెడ్పీటీసీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన వ్యక్తి వైసీపీకి ఎలా చెందినవారవుతారని ప్రశ్నించారు పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి. అయితే ఆ పార్టీతో విభేదించి నామినేషన్ దాఖలు చేయడాన్ని జీర్ణించుకోలేక వైసీపీ నేతలు దాడి చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. అయితే గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లకుండా వైఎస్ భారతిరెడ్డి తండ్రి అయిన గంగిరెడ్డి ఆసుపత్రికి తీసుకెళ్లి ఎలా చికిత్స చేయిస్తారని ప్రశ్నించారు. అయితే ఈ తీరును చూస్తుంటే అతనికి ప్రాణహాని ఉందేమో అనే అనుమానాలు తలెత్తుతున్నాయని అన్నారు. పోలీసులు చొరవ తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించి ప్రాణాలు కాపాడాలని కోరుతున్నట్లు తెలిపారు ఆయన. అందరికీ నమస్కారం. తర్వాత ఒక గంట కానీ 1.5 అవర్ కిందట ఏదో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనను ఇప్పుడే ఇందాక ఎంపీ అవినాష్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ అతను వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు. ఆయన పేరు అంకిరెడ్డి గారి సురేష్ రెడ్డి అలియాస్ వచ్చేసి సైదాపురం చంటి. అతనికి ఏదో తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడి జరిగినట్టు, మేము ఇలాంటి దాడులకు భయపడం, ఏదో అది ఇది అని మాట్లాడడం జరిగింది. నేను సూటిగా అవినాష్ రెడ్డి గారిని ఒకే ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు సైదాపురం చంటి, అంకిరెడ్డి గారి సురేష్ రెడ్డి అలియాస్ సైదాపురం చంటి అనే అతను ఏ పార్టీకి చెందినవాడు? అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు ఎలా అవుతాడు? ఈరోజు అంత విత్డ్రాయల్స్ కూడా అయిపోయినాయి. అతన్ని తొండూరు మండలం ఇక్కడ పులివెందుల జెడ్పీటీసీకి జరిగే ఎన్నికల్లో అతను స్వతంత్ర అభ్యర్థిగా ఇప్పుడు పోటీ చేస్తున్నాడు. అతని సింబల్, అతని గుర్తు కూడా బీరువా గుర్తు వచ్చింది. 3-4 రోజుల నుంచి మేము ఈ తతంగం అంతా చూస్తున్నాం. వాళ్ళకు మధ్య వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చి అతను ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడం జరిగింది. నువ్వు ఇండిపెండెంట్గా నామినేషన్ వేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా చెడ్డ పేరు వస్తుంది, మాకు చాలా అవమానకరంగా ఉంటుంది. నువ్వు ఆ నామినేషన్ను ఖచ్చితంగా నువ్వు మానుకొని 3-4 రోజుల నుంచి అతన్ని బ్రతిమాలుతూ, ప్రలోభ పెడుతూ, భయపెడుతూ మీరు ఏం చేస్తున్నారో పులివెందుల ప్రజలందరికీ తెలుసు. ఈరోజు విత్డ్రా చేసుకుంటే కూడా వినకుండా, విత్డ్రా చేసుకోకుండా అతనికి సింబల్ అలాట్ అయిన ఇప్పుడు అతని మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళే దాడి చేసి, అంటే మా పార్టీలో ఉండి నువ్వు మళ్ళీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తావని వాళ్ళే దాడి చేసి ఆ నెపాన్ని మా మీద వేస్తున్నారు. నిజంగా మాకు అలాంటి అవకాశము, మేము ఏదైనా దాడులకు పాల్పడే ఉద్దేశం ఉంటే ఇక్కడ 12 మందో 11 మందో నామినేషన్ చేశారు. అంతకుముందు గతంలో ఎప్పుడు మీరు ఒక్కరిని కూడా నామినేషన్ చేయకుండా చేశారు. మేము చాలా ప్రజాస్వామ్యబద్ధంగా, పులివెందుల పద్ధతిలో ప్రజాస్వామ్యబద్ధంగానే మేము ఎలక్షన్ జరపాలనుకుంటాం.